అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో ఒక సైనిక మందుగుండు సామాగ్రి కర్మాగారంలో జరిగిన భారీ పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘోర దుర్ఘటనలో 19 మంది సిబ్బంది గల్లంతయ్యారు. వారంతా మరణించి ఉండొచ్చని అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ విస్ఫోటనం దాటికి ఫ్యాక్టరీ పూర్తిగా నామరూపం లేకుండా పోయింది. నాష్విల్కు సుమారు 60 మైళ్ళ దూరంలోని బక్స్ సోట్స్ పట్టణ సమీపంలో ఉన్న యాక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్స్ అనే కర్మాగారంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు తీవ్రత ఎంతగా ఉందంటే మైళ్ళ దూరంలోని ఇల్లు సైతం కంపించిపోయాయి. దట్టమైన పొగతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ప్రమాద స్థలాన్ని చూసిన హంఫ్రీస్ కౌంటీ పోలీస్ అధికారి క్రిస్ డేవిస్ అక్కడ వర్ణించడానికి ఏమీ మిగల్లేదు, అంతా ధ్వంసం అయిపోయిందని చెప్పుకొచ్చారు. అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో ఒక సైనిక మందుగుండు సామాగ్రి కర్మాగారంలో జరిగిన భారీ పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘోర దుర్ఘటనలో 19 మంది సిబ్బంది గల్లంతయ్యారు. వారంతా మరణించి ఉండొచ్చని అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ విస్ఫోటనం దాటికి ఫ్యాక్టరీ పూర్తిగా నామరూపాలు లేకుండా పోయింది. నాష్విల్కు సుమారు 60 మైళ్ళ దూరంలోని బక్స్ నోర్ట్ పట్టణ సమీపంలో ఉన్న యాక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్స్ అనే కర్మాగారంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు తీవ్రత ఎంతగా ఉందంటే మైళ్ళ దూరంలోని ఇల్లు సైతం కంపించిపోయాయి. దట్టమైన పొగతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ప్రమాద స్థలాన్ని చూసిన హంఫ్రీస్ కౌంటీ పోలీస్ అధికారి క్రిస్ డేవిస్ అక్కడ వర్ణించడానికి ఏం మిగల్లేదు, అంతా ధ్వంసం అయిపోయిందని చెప్పుకొచ్చారు. ఈ నెల 16వ తేదీన కర్నూలులో ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభను విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని లోకేష్ కోరారు. ప్రధాని రాష్ట్ర పర్యటనలో ఏర్పాట్లపై ఉండవల్లి నివాసంలో మంత్రుల బృందంతో నారా లోకేష్ సమావేశమయ్యారు. జీఎస్టీ సేవింగ్స్పై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని నారా లోకేష్ సూచించారు. ఈ సందర్భంగా అధికారులు స్పందిస్తూ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు 98,985 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, వ్యాపార సంస్థలు, ఎంఎస్ఎంఈ, రైతు కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన వేములవాడ రాజన్న ఆలయ లడ్డూ ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఈ సంఘటన జరిగిన తీరుపై కూడా కొండా సురేఖ ఆరా తీశారు. ఘటనకు సంబంధించిన సమగ్ర విషయాలు అందజేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు లడ్డూపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలను ఈవో రమాదేవి మంత్రికి తెలిపారు. లడ్డూ అంశంపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు లేఖ రాసినట్లు, ఎక్కడా ఎటువంటి లోపం జరగలేదని, అయినప్పటికీ భక్తుల మనోభావాలను గౌరవించే ప్రక్రియలో భాగంగా కీలక చర్యలు తీసుకున్నట్లు ఈవో చెప్పారు. ఆలయంలో ఎటువంటి తప్పిదాలు జరగొద్దని, జాగ్రత్తగా ఉండాలని మంత్రి కీలక సూచనలు చేసినట్లు స్పష్టం చేశారు ఈవో రమాదేవి.
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ ఆఫీసులో ఓ వృద్ధ మహిళకు అవమానం జరిగింది. అన్యాయాన్ని అరికడతారని ఆశగా వచ్చిన ఆ వృద్ధురాలికి నిరాశ ఎదురైంది. కన్న కొడుకుల చేతులు మోసపోయాను, న్యాయం చేయండి మహాప్రభు అంటూ 2 ఏళ్లుగా ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం దక్కడం లేదని వాపోయింది. 4 పుత్రరత్నాలు ఉన్నా తాను అనాథ అయ్యానంటూ విలిపించింది. తనకు తెలియకుండా తన భూమిని వేరే వాళ్ళ పేర్ల మీద దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అధికారుల ముందు వాపోయినా పట్టించుకోవడం లేదని చెప్పింది. ఆఫీస్కు వచ్చి తమ భూమి పరిస్థితి ఏంటి అని నిలదీస్తే పోలీసులను పిలిపించి బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆ తల్లి బాధ వ్యక్తం చేసింది. అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఆర్టీఓ ఆఫీస్ సిబ్బంది అధికార మదాన్ని చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా సమస్య పరిష్కరించుకున్నా ఆర్టీఓ సార్ ఎందుకున్నారు మళ్ళా మా కోతేడుపల్లి దొంగ మండలం నేను లేవా సార్ మా సమస్య పరిష్కరించి లేకుంటే ఈరోజు చనిపోతాం. 1 year నుండి మా నాన్న చనిపోయాడు. ఎవరికి రెస్పాన్సిబిలిటీ కలెక్టర్ సార్ ఆర్టీఓ సార్కి రాస్తాడు. ఈ సార్కి ఎన్నిసార్లు వచ్చి చెప్పినా కూడా పోవాకో నీ దగ్గర ఉంచుకో, నీకు జాబ్ ఉన్నదా, ఇంకో ఆయనకి జాబ్ ఉన్నది, ఇంకిద్దరిని వదిలిపెట్టి మన ఇద్దరి మీద వేయమను, ఆయనకి జాబ్ ఉన్నది, నా మీద ఇద్దరి మీద చేయమని చర్య ఏదో ఒకటి. నన్ను ఒక్కడిని పట్టుకుంటాడు. ఇప్పుడు ఆయనకు ఫిట్స్ ఉన్నది, నెల టాబ్లెట్స్ మా భార్య కూడా వాడి మా భార్య పోయింది, అలా ఇంటికి పోయింది. నేను ఎవరిని చెప్పుకోవాలి సార్ నా బదులు? నేను హ్యాండిక్యాప్ హై ప్రాబ్లం ఉన్నది. కలెక్టర్ తనకి వస్తే సారు ఆడివతానికి సిట్టి రాసిండు. సిట్టి రాస్తే ఆడికి వస్తే ఎలా పోలీసు వాళ్ళ నిలిచిండు. నన్ను పట్టుకపోతే కొన్న భూమి పెద్దలు సంపాదించిన భూమి అది దొంగ పట్టాలు చేసుకున్నారు, లంచాలు పోసి సారు. నా మొగడు చచ్చిపోయింది, అట్లాగే నన్ను సంపనిగా చూస్తున్నారు, బాధాలు దొరికిండ్రు. నన్ను ఎట్లాగన్నా పట్టించుకోండి సార్. ఆత్మతో నా కొడుకులు 4 కొడుకులు ఉండరు, ఎవరు పట్టించుకుంటలేరు సారు. 6 ఎకరాలు ఉండదు, అందరు చేసుకున్నారు దొంగ పట్టాలు సారు. 4 కొడుకులకి నమూనా చేసిండ్రు తండ్రి. 2 ఏళ్ళు అవుతున్నారు సారు. 2 ఏళ్ళు అవుతున్నారు తిరగబట్టి తిరిగి చింపాడిపోయినా అల్లా కొత్త భూమి కాదు సారు, పెద్ద సంపాదించిన భూమి కాదు నేను కొన్నా. కూటమి ప్రభుత్వంలో రేషన్ పంపిణీ పారదర్శకంగా సాగుతుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనల విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురం కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఈ రేషన్ పంపిణీలో అక్రమాలను అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చిందని, ఈ కార్డులో కుటుంబ సభ్యుల వివరాలు పొందుపర్చి ఉంటాయని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా ప్రైవేట్ వ్యక్తుల ఫోటోలు కార్డులు ఎక్కడా కనిపించవని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారని, వారికి వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం కల్పించిందని వెల్లడించారు. ప్రతి పథకం పైన, ఈవెన్ రేషన్ కార్డు పైన నేను ఎప్పుడు చెప్తుంటాను, గవర్నమెంట్ మెడికల్ బిల్ పైన ప్రతిదీ కూడా ఫోటో ఉండేది. ఈవెన్ చచ్చిపోయిన డెత్ సర్టిఫికేట్ మీద కూడా ఫోటో ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత నిబంధన పాలన పాలిస్తుంది, ఎంత పారదర్శకంగా పనిచేస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో ఎక్కడైనా చూస్తున్నారా మీరు? ఒక రేషన్ కార్డు ఈరోజు ఇలాగే ఇవ్వండి సార్, రేషన్ కార్డు ఈరోజు స్మార్ట్ కార్డు తీసుకుంటున్నాం. ఇదే గత ప్రభుత్వంలో ఆయన ఎన్ని వైపులు ఉంటాయో ఫోటో తెలియదు, కానీ ఇందులో చూస్తే రాజముద్ర తప్ప ఈ సంబంధిత మంత్రి గారిది కానీ ముఖ్యమంత్రిది కానీ ఎవరి ఫోటోలు ఉన్నాయా? ఇది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా. ఈ ఒక్క తేడానే కాదు, గత ప్రభుత్వంలో ఈ రేషన్ బియ్యం ఏదైతే ఉందో పీడీ రైస్ అని చెప్పి విపరీతంగా అమ్ముకునేవారు. వాళ్ళు అన్ని అరికట్టడానికి వాళ్ళు ఈ రాష్ట్రానికి గంజాయిని అలవాటు చేశారు. ఈ రాష్ట్రానికి నకిలీ అంటేనే జగను, ఫేక్ అంటేనే జగను, జగన్ అంటేనే ఫేక్. ఈ విషయాన్ని ప్రపంచం మొత్తం ఇప్పుడు నమ్మేశారు. ఈరోజు సందర్భం కాకపోయినా నేను విషయం మాట్లాడాలి. నిన్న నర్సీపట్నం వెళ్ళాడు. దేనికి వెళ్ళాడంటే నేను కాలేజీ కట్టాను చూపిస్తానని వెళ్ళాడు. అందరూ విధంగా విన్నాడు, కాలేజీ కట్టాను, కాలేజీ కట్టిని చూపిస్తాను అని అన్నాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కట్టిన కాలేజీ 4 పిల్లర్లు, ఇటుపక్క 2 గోడలు ఉన్నాయి కాలేజీ. ఈ కాలేజీలో సంవత్సరానికి 50 మంది
ప్రకాశం జిల్లా గిద్దలూరు రాచర్ల మండలాల్లో మార్కాపురం తూనికల కొలతల ఇన్స్పెక్టర్ పలు దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో యజమానులు దుకాణాలు మూసివేసి పరుగులు తీశారు. స్పెషల్ డ్రైవ్లో కార్యక్రమంలో ఈ తనిఖీలు నిర్వహించనున్నారు. రాచర్ల మండలంలో కూల్ డ్రింక్స్ దుకాణాల్లో ఎంఆర్పీ ధర కంటే ఎక్కువగా అమ్ముతున్నారని వారిపై 3 కేసులు నమోదు చేసి 10,000 జరిమానా విధించబడిందని తెలిపారు. అదేవిధంగా గిద్దలూరులో 5 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఎవరైనా ఎంఆర్పీ ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నామని తమ దృష్టికి తీసుకొని వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. స్పెషల్ డ్రైవ్ కింద గిద్దలూరు పట్టణానికి రావడం జరిగింది. వచ్చేటప్పుడు రాచర్ల గిద్దలూరు 2 మండలాలు కవర్ చేశాము. గిద్దలూరు రాచర్ల మండలంలో ఒక 3 కేసులు రాయడం జరిగింది. కూల్ డ్రింక్ షాపులు అవి ఎంఆర్పీ రేట్ కంటే ఎక్కువ అమ్ముతున్నారు. వాటి మీద 3 కేసులు నమోదు చేశాము. వాటికి 10,000 దాకా కాంపౌండ్ ఫీజు కట్టించాము. అదేవిధంగా గిద్దలూరు మండలం వచ్చి గిద్దలూరు రాచర్ల రోడ్లో ఒక 4 కేసులు, ఇక పొట్టి శ్రీరాములు రోడ్లో ఒక కేసు రాస్తాం. మొత్తం 5 కేసులు నమోదు చేయడం జరిగింది. దీనిలో 2 కేసులు కాంపౌండ్ అయినాయి, మిగతా కేసులు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళని మార్కాపురం ఆఫీస్కి రామని చెప్పినాము. ఆ 2 కేసుల తాలూకి 13,000 కాంపౌండింగ్ ఫీజు వసూలైంది. సో వీళ్ళు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేసు రాసిన వాళ్ళు రేపు కానీ సోమవారం కానీ ఆఫీస్కి వచ్చి అది ఏదైనా సేఫ్ఎంఎస్ అమౌంట్ కట్టి క్లియర్ చేసుకుంటామని చెప్పారు. ఇప్పుడు చెప్పారండి, ప్రెసెంట్ జిఎస్టీ నడుస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ 18.5% ఉంది కాబట్టి ఆల్రెడీ ఉండేటువంటి 12%, ఇంతకుముందు ఉండేటువంటి 24% అవన్నీ తగ్గిపోయినాయి. దాని ప్రకారం అమ్మని వాళ్ళకి సూచన కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ పెద్ద షాపులు వీమార్ట్ ఇట్లాంటి షాపుల్లో బిల్లింగ్ లోనే ఆల్రెడీ వస్తుంది కాబట్టి వాళ్ళకి క్లియర్ గా ఉంది. చిన్న షాపుల వాళ్ళు కూడా మేము ఆల్రెడీ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాము, ఆల్రెడీ చెప్పాము వాళ్ళకి కూడా. ఈ మధ్య సిటిఓ గారితో కూడా మార్కాపురంలో ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము, అందరికి అవేర్నెస్ చేశాము. మీకు ఏమైనా ఉంటే ఎక్కడైనా అట్లాంటి డౌట్స్ ఏమైనా ఎక్కువ అమ్ముతున్నట్టు చెప్తే తప్పకుండా నేను వాళ్ళ మీద తనిఖీ చేసి ఏమైనా ఉంటే ఆడ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రానిక్ మా డిపార్ట్మెంట్ తరఫున సర్టిఫికేట్ తీసుకుని ఉండాలా. ఈ పళ్ళు వాళ్ళందరూ కూడా 2 సంవత్సరాలకు ఒకసారి ముద్ర వేయించుకోవాలా. అందరూ అది గమనించి ముద్ర అవుతున్నాయా లేదా చూసి మీరు వెరిఫై చేసిన తర్వాత వస్తువులు తీసుకోండి. అప్పుడు అన్ని కూడా పక్కా తూకంతో వస్తాయి.